హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సన్ డివైన్ టారో. ఎలా ఉన్నారు? హ్యాపీగా ఉండండి. మీరు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే ఆ డివైన్ అయితే ప్రార్థిస్తున్నాను. ఇక ఇవాళ రీడింగ్ ఏంటి అంటే, ఎవరైతే మిమ్మల్ని కాదనుకొని మీ మనసులో ఉన్న పర్సన్, మీకు దూరమైన పర్సన్ ఎవరైనా కావచ్చు. మీరు ఈ రీడింగ్కి ఎవరి కోసం అయితే అట్రాక్ట్ అవుతున్నారో వాళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు అనేది అయితే చూద్దాము. ఇవాళ రీడింగ్ అయితే టాపిక్ అయితే ఇదేనండి. ప్రజెంట్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ గురించి అనేది అయితే చూద్దాం. నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి, వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. ఒక లైక్ అయితే ఇచ్చి మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు ఒక సపోర్ట్ అనేది ఉంటుంది. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అనేది తెలియజేసుకుంటున్నాను. మీరు ఇచ్చే సపోర్ట్కి అండ్ మీ కామెంట్స్ కూడా తెలియచేయండి నాకు. ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి. పర్సనల్ రీడింగ్ అనేది పెయిడ్ రీడింగ్. పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే ఎవరైనా స్క్రీన్ పైన నెంబర్ ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా? మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి, మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి. ప్లీజ్ యూనివర్స్, చూసే వ్యూవర్స్ యొక్క థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వీళ్ళ పర్సన్, వీళ్ళ మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి ప్లీజ్ తెలియచేయండి. Seven of Cups. Bottom of the deck, Two of Swords, King of Wands, the Lovers, Judgment. మీ పర్సన్ మిమ్మల్ని ఒక కన్ఫ్యూజింగ్లో పెట్టినట్లు తెలుస్తుంది. ప్రజెంట్ సిచ్యువేషన్ వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు అని అంటే, ఏదైతే మీ రిలేషన్ వద్దనుకొని ఒక బౌండరీ అయితే వేసుకున్నారో ఇప్పుడు మళ్ళా రీసైకిల్ అవ్వాలి, రీయూనియన్ అవ్వాలి అనేది అయితే ఆలోచిస్తున్నారు. ఎవరినైతే నమ్మి మిమ్మల్ని కాదనుకొని వెళ్ళారో అక్కడ కూడా మోసగించబడ్డాను అనుకునే విధంగా ఉన్నారు. అండ్ ఇప్పుడు 24/7 మీరే గుర్తుకు రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ రాసులు అయితే అన్ని రాసుల వాళ్ళు ఉన్నారండి. మొన్న ఎవరో చెప్పారు, రాసులు అవి చెప్తూ ఉంటే టైం ఎక్కువ అవుతుంది అని. మ్యాక్సిమం నేను రాసులు చెప్పకుండా డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే చెప్తూ ఉంటాను. కానీ కొంతమంది అడుగుతున్నారు, డేట్ ఆఫ్ బర్త్స్ అడుగుతారు, రాసులు అడుగుతారండి, అందుకోసం చెప్పాల్సి వస్తుంది. మీకు అది ఇంట్రెస్ట్ లేకపోతే మీరు దాన్ని అక్కడి వరకు స్కిప్ చేసి కూడా చూడండి. ఇక్కడ మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ నెంబర్ 21, నెంబర్ 1, నెంబర్ 6, నెంబర్ 2,
నెంబర్ 19, నెంబర్ 6, నెంబర్ 20, నెంబర్ 5, నెంబర్ 4, నెంబర్ 3, నెంబర్ 10. ఈ డేట్ ఆఫ్ బర్త్స్ అయితే కనిపిస్తున్నాయి మీ పర్సన్వి. ఒకవేళ మీ పర్సన్వి లేవు అని మీరు ఫీల్ అవ్వద్దు. ఇక్కడ రాసులు కనెక్ట్ అయ్యారు కాబట్టి, రాసులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఎంతో కొంత మీకు ఈ రీడింగ్ అనేది కనెక్ట్ అవుతుంది. ఓకేనా? మీ పర్సన్ గతంలో ఏదైతే ఈ రిలేషన్ నా వల్ల కాదు, ఇటు అటు తేల్చుకోలేక మీ ఇష్టపడి మిమ్మల్ని లైక్ చేసి కూడా మీరే కావాలి, అంటే మీరు లేనిదే నేను బ్రతకలేను, నా వల్ల కాదు, లైఫ్ లాంగ్ మీరు తోడు కావాలి అని మీకు అన్ని విధాలుగా మీకు ఒక సపోర్ట్ ఉంటాను, లైఫ్ లాంగ్ మీకు తోడుంటాను అని చెప్పిన వ్యక్తులు సడన్గా మీకు ఒక న్యాయం చేయకుండా మీ నుండి అయితే మూవ్ ఆన్ అయితే అయ్యారు. వాళ్ళు ఒక బౌండరీ అయితే వేసుకున్నారన్నమాట. సో ఇప్పుడు ఏంటి అంటే ఏదైతే ఎక్కడైతే బౌండరీ వేసుకున్నారో వాళ్ళ సిచ్యువేషన్ అనేది సరిలేదు. సో ఇప్పుడు మళ్ళా రీసైకిల్ కావాలి అనే ఆలోచనలో ఉన్నారు. ఇప్పుడు మళ్ళా ప్రేమ కొత్తగా చిగురించాలి, మళ్ళా కొత్తగా ఉండాలి, మళ్ళా లైఫ్ హ్యాపీగా ఉండాలి, మా రిలేషన్ హ్యాపీగా ఉండాలి అని ఇప్పుడు మీ పర్సన్ అయితే కోరుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఎంతమందిలో ఉన్నా మీరైతే గుర్తుకొస్తున్నారు, మీరు గుర్తుకు రావడం అయితే జరుగుతుంది. కొంతమంది ఇక్కడ ఎలా ఉన్నారు అని అంటే మీ పర్సన్ ప్రేమ ఒక మోసపూరితంగా కూడా ఉందన్నమాట. సో మీరే కావాలి అనేది అయితే ఉంది. ఇక్కడ మ్యానిపులేషన్ అయితే జరుగుతుంది. మీరు కావాలి, మీ రిలేషన్ కావాలి అనేది కొంతమంది అంత పాజిటివ్గా అయితే లేరన్నమాట మీ పర్సన్. ఎందుకు అంటే వీళ్ళు మిమ్మల్ని అవసరానికి వాడుకోవడం అయితే జరుగుతుంది. వాళ్ళకి లైఫ్లో ఏదో చాలా స్ట్రగుల్స్ అనేది ఉన్నాయి. సో అవి పోగొట్టుకోవడానికి మీ దగ్గరికి రావాలి అనేది అయితే వాళ్ళ ఆలోచన. సో ఆ ఆలోచనతో మీ దగ్గరికి రావాలి అనేది అయితే వీళ్ళ ఫీలింగ్స్ అయితే ఇలా ఉన్నాయి. సో ఏంటి అని అంటే చూసారా, ఇక్కడ మీకు వాళ్ళకి మనీ ట్రాన్సాక్షన్స్ అనేది జరిగాయి అన్నమాట. సో మీరు వాళ్ళకి అన్ని విధాలుగా ఒక సపోర్ట్, ఒక తోడు, ఒక నీడగా ఉన్నారు. సో ఒక స్టెబిలిటీ వచ్చాక వాళ్ళు ఒక స్థాయిలో నిలబడ్డాక మిమ్మల్ని దూరం చేసుకోవడం అయితే జరిగింది. సో మీ దగ్గరికి రావాలి అనేది అయితే అనుకుంటున్నారు. ఇక్కడ మళ్ళీ ఆలోచిస్తున్నారు. ఎందుకు అంటే పాస్ట్లో నాకు నచ్చినట్లుగా ఉంటాను, నాకు తగ్గట్టే నేను ఉంటాను అని అన్నారు కదా మీతో. అంటే నా ఇష్ట ప్రకారం నేను ఉంటాను అంటే మీకు వీళ్ళు టైం ఇవ్వకపోవడంతో మీరు అడిగారన్నమాట. ఎందుకు ఇలా చేస్తున్నారు, ఎందుకు ఇలా ఏడిపిస్తున్నారు అని మీరు అడగడం అయితే జరిగింది. అంటే మీతో మాట్లాడకుండా, మీ మెసేజ్లకు రిప్లై ఇవ్వకుండా మీ నుండి మూవ్ ఆన్ అయ్యారు. సో అలా ఉండడం వల్ల మీరు అడిగితే వీళ్ళు సమాధానం చెప్పకుండా నాకు నచ్చినట్లే ఉంటాను అన్నట్లు రూడ్గా కూడా మాట్లాడారు. అది ఎందుకోసం మాట్లాడారు అంటే ఇటు అటు తేల్చుకోలేక మనసులో ఉన్నది ఏది చెప్పకుండా మిమ్మల్ని మోసం చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు అవన్నీ అయితే గుర్తుకు చేసుకుంటున్నారు. మిమ్మల్ని ఏ విధంగా అయితే ఏడ్పించారో అవన్నీ గుర్తుకు చేసుకుంటున్నారు. వాళ్ళ మనసులో ఉన్న ప్రేమ ఏదైతే ఉందో అది మీకు చెప్పలేకపోయారంట. అంటే అదర్ పర్సన్ కోసము ఎవరిని చూస్ చేసుకోవాలా అనేది అర్థం కాకుండా, సో ఇలా కొంతమంది మనీ ప్రాబ్లమ్స్ అనేది ఉన్నాయన్నమాట. సో దానికోసం కూడా వాళ్ళు కొంచెం కష్టపడిన తర్వాత, ఒక స్టెబిలిటీ తెచ్చుకున్న తర్వాత మీ దగ్గరికి రావాలనే ఆలోచనలో కొంతమంది మీ నుండి అయితే మూవ్ ఆన్ అయ్యారు. ఇప్పుడు ఏంటి అంటే వాళ్ళు మీ పట్ల ఒక ప్రేమ, అట్రాక్షన్ అయితే ఉందన్నమాట. ఉన్నా కానీ బయటికి చెప్పుకోలేకపోతున్నారు. ఇంకొంచెం స్వార్థంగా ఉంటున్నారన్నమాట. మీ దగ్గరికి రావాలి అనేది అయితే ఉంటుంది, కానీ స్లోగా ఆలోచిస్తున్నారు, స్లోగా ఉన్నారన్నమాట. కానీ ఏదైతే వాళ్ళు స్వార్థంగా ప్రవర్తించారో అదైతే గుర్తుకు చేసుకుంటున్నారు. అది గుర్తుకు తెచ్చుకుంటూ మీ గురించి ఆలోచిస్తూ, అంటే మిమ్మల్ని ఎలా టార్చర్ పెట్టారు అంటే వాళ్ళకు ఇష్టం ఉన్నప్పుడే మీ దగ్గరికి రావడము, ఇష్టం లేదు అనుకున్నప్పుడు మీతో మాట్లాడకుండా కామ్గా ఉండడం,
మీరేమో వాళ్ళ కోసము బాధపడ్డము ఇది చాలా జరిగాయి. సో అవన్నీ అయితే ఇప్పుడు గుర్తుకు చేసుకుంటున్నారన్నమాట. వాళ్ళకి చాలా స్ట్రగుల్స్ అనేది ఫేస్ చేస్తున్నారంట. ప్రజెంట్ ఉన్న చోట ఏదైతే ఉందో చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేస్తున్నారు ఇప్పుడు. అందుకని మీ గురించి ఆలోచించడం అయితే జరుగుతుందన్నమాట. కానీ బయటికి పెట్టుకోలేరు, బయట పెట్టలేరు. ఇక్కడ కొంతమంది ఒక అథారిటీ పోస్ట్లో ఉండి కూడా సో మీకు ఒక న్యాయం చేయలేకపోయారన్నమాట. అంటే చుట్టూ ఉన్న సొసైటీ గురించి కూడా మీకు నలుగురు ఏదైనా అనుకుంటారని కొంచెము వాళ్ళ మనసులో ఉన్నది కూడా మీకు ప్రోగ్రెస్ చేయలేదన్నమాట మీ పర్సన్. సో అది కూడా ఇప్పుడు వీళ్ళు ఆలోచిస్తున్నారు. వాళ్ళకి 2 ఆప్షన్స్ అనేది ఉన్నాయన్నమాట. ఈ 2 ఆప్షన్స్లో మీరు కావాలా లేకపోతే అవతల వాళ్ళు కావాలా అనేది అర్థం కావట్లేదు. ఇటా అట అనేది తేల్చుకోలేకపోతూ జగులు చేస్తున్నారు వీళ్ళు. ఇటు ఫ్యామిలీ అయితే ఫ్యామిలీకి సమాధానం చెప్పుకోలేక, ఒకవేళ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే థర్డ్ పార్టీకి ఎలాంటి వాళ్ళకి చెప్పుకోలేక, మీకు ఎలాంటి మెసేజ్ ఇవ్వలేక, సో మీ నుండి వీళ్ళు మూవ్ ఆన్ అవ్వడం అయితే జరిగిందంట. సో దాని గురించే ఫీల్ అవుతున్నారు కానీ మీ దగ్గరికి రావాలి అనే ఆలోచన అయితే ఉంది. కానీ మళ్ళీ ఆలోచిస్తున్నారు. ఎందుకు అంటే వీళ్ళకి స్వార్థం అనేది ఎక్కువ ఉందన్నమాట. సో ఆ స్వార్థంగా కూడా ఆలోచిస్తున్నారు, కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎటు చూస్ చేసుకోవాలి అనేది అయితే వీళ్ళ ఆలోచన. చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. అంటే ఇక్కడ కొంతమంది మీకు కనెక్ట్ అయ్యి మీతో ఒక సైడ్ రిలేషన్ నడుపుకొని, అంటే వేరే వాళ్ళకు కూడా కనెక్ట్ అయ్యి మీ ముందరే వాళ్ళకి మెసేజ్ చేయడము, వాళ్ళతో మాట్లాడడము అవి కూడా జరిగాయి అన్నమాట. సో ఇలా కూడా ఉంటూ మీతో సరైన నిర్ణయం అనేది చెప్పలేక, మీకు ఎటు తేల్చుకోలేక, మీకు రిప్లై ఇవ్వలేక ఒక స్ట్రక్ పొజిషన్లో ఉన్నారు అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది. వీళ్ళు ప్రజెంట్ ఎందుకు మీతో మాట్లాడలేకపోతున్నారు, ఎందుకు వాళ్ళకు వస్తున్న ఫీలింగ్స్ కూడా అణచివేసుకుంటున్నారు, ఎందుకు మీకోసం ఎదురు చూస్తున్నారు అని అంటే ఇది ఫ్యామిలీ అయినా అవ్వచ్చు, లేదు అదర్ రిలేషన్ అవ్వచ్చు, ఒక వైఫ్ అవ్వచ్చు, లేదా హస్బెండ్ అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు. సో వాళ్లకు భయపడి ఇటు మీకు సమాధానం చెప్పుకోలేక, అటు వాళ్ళకి సమాధానం చెప్పుకోలేక ఇక్కడ మిమ్మల్ని మిస్ అవుతున్నాననే ఫీలింగ్ అయితే మీ పర్సన్లో ఉందన్నమాట. సో పడుకొని ఆలోచించుకుంటున్నారు. అంటే ముందులాగా ఉండాలి, కనెక్షన్ అనేది ముందులాగా ఉండాలి అనేది అయితే ఎదురు చూస్తున్నారు. మ్యానిపులేషన్ అయితే చేస్తున్నారు. ఇక్కడ కొంతమంది అంటే మోసపూరితంగా మ్యానిపులేషన్ చేస్తున్నారు, కొంతమంది మేనిఫెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. రిలేషన్ కావాలి, నిలబెట్టుకోవాలి, మనసంతా అలజడిగా ఉంది, ఇక్కడ మీరే కావాలి, మీకు ఏది చెప్పుకోలేను. సారీ అండి. వీళ్ళు ప్రజెంట్ మీకు రిప్లై ఇవ్వకపోయినా, మీతో మాట్లాడకపోయినా మీరు బాధపడుతున్నారని తెలుసు. కానీ బాధపడుతున్నారని తెలిసినా కానీ వీళ్ళ ధైర్యం ఏంటి అంటే ఎక్కడికి పోరు మీరు. అంటే వాళ్ళని కాదని మీరు ఎక్కడికి పోరు. అంటే మిమ్మల్ని ఏదో ఒక విధంగా మిమ్మల్ని తారుమారు చేస్తారన్నమాట. అలా మ్యానిపులేషన్ అయితే చేస్తారు. సో ఇప్పుడు వాళ్ళు ఏంటి అంటే నాకున్న సమస్యలు, నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సో ఆ ప్రాబ్లమ్స్ కోసమే నేను మీ దగ్గరికి రాలేకపోతున్నాను అనుకునే విధంగా కూడా వీళ్ళు ఆలోచిస్తూ మీకు ఏదో ఒకటి చెప్పాలి అనేది అయితే అనుకుంటున్నారు. కానీ ఫోకస్ చేయడానికి చాలా స్లోగా ఉన్నారనమాట. చాలా స్లో ఆలోచిస్తున్నారు. అంటే వద్దామా, చెప్దామా, మనం చెప్పేది వీళ్ళు తీసుకోగలుగుతారా, మనకు అంత స్ట్రెంగ్త్ ఉందా అనే విధంగా వీళ్ళు ఆలోచిస్తున్నారు. ఇక ఏదైతే నా ఇష్టం వచ్చినట్లే ఉంటాను, నాకు నచ్చినట్లే ఉంటాను అంటూ ఎవరైతే మీ నుండి మూవ్ ఆన్ అయిన వాళ్ళు మూవ్ ఆన్ అయ్యారు, కానీ స్వార్థంగా ఉన్నారు. కానీ అటా ఇటా తేల్చుకోలేకున్నారు వీళ్ళు. ఒక సైడ్ చూస్తే మీ సైడ్ ప్రేమ ఉంది, ఆ ప్రేమని బయటకి చెప్పుకోలేరు, బయట పెట్టుకోలేరు. సో ఆలోచిస్తున్నారు, ఎటు తేల్చుకోలేక ఒక స్ట్రక్ పొజిషన్లో అయితే ఉంటున్నారు, కన్ఫ్యూజ్ అవుతున్నారు అన్నమాట.
ఇది మీ పర్సన్ ఫీలింగ్స్ అయితే ఇలా ఉన్నాయి. ఈరోజు పెండ్యులం రీడింగ్ అయితే చూద్దాం, సమాధానం అయితే చూద్దాం. చాలా రోజులైంది కదా. మీ మనసులో ఏదైనా ఒక కోరిక అనుకోండి. పెండులం అయితే మనము సమాధానం అయితే అడుగుదాం. 10 సెకండ్స్ టైం తీసుకోండి. ఓకే, ప్లీజ్ పెండులం చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ మనసులో ఉన్న ప్రశ్నకి మీరు ఇచ్చే సమాధానం ఎస్ ఆర్ నో. పెండులం గారు ఏమో రౌండ్ తిరుగుతున్నారు. ప్లీజ్ పెండులం ఎస్ ఆర్ నో. చూసే వ్యూవర్స్ యొక్క వాళ్ళ మనసులో ఉన్న ప్రశ్నకి ఎస్ ఆర్ నో. రౌండ్ తిరిగి తిరిగి పాజిబుల్ అని చూపిస్తుందండి. పెండులం గారు మీకు ఇచ్చే సమాధానం పాజిబుల్. ఓకే, థ్యాంక్ యూ పెండులం. పాజిబుల్ అని అయితే చెప్తుందండి మీ మనసులో ఉన్న ప్రశ్నకి. ఇప్పుడు రెండో ప్రశ్న అయితే వేసుకోండి. ఓకే, ప్లీజ్ పెండులం చూసే వ్యూవర్స్ యొక్క వాళ్ళ మనసులో ఉన్న రెండో ప్రశ్నకి మీరు ఇచ్చే సమాధానం ఎస్ ఆర్ నో. ప్లీజ్ పెండులం ఎస్ అండి. ఎస్ అండి, మీ మనసులో ఉన్న ప్రశ్నకి సమాధానం వచ్చి ఎస్. స్ట్రాంగ్గా ఎస్ అండి. ఓకే, థ్యాంక్ యూ పెండులం, థ్యాంక్ యూ. ఇది అండి వాళ్ళ రీడింగ్ అయితే. నాకు కాఫ్ ఉంది, ఎక్కువ మాట్లాడుతుంటే కూడా నాకు దగ్గు వస్తుంది అన్నమాట. సో అందుకని తొందరగా కట్ చేస్తున్నాను. ఓకేనా, ఇది వాళ్ళ రీడింగ్ అయితే. మీకు ఎంతవరకు రిజనేట్ అయిందనేది కూడా నాతో షేర్ చేసుకోండి. ఓకేనా అండి, బాయ్ అండి. మరో రీడింగ్తో నేను మీ ముందు ఉంటాను.